అదే విధంగా వీళ్ళ సెటప్ గాని, వీళ్ళ యూనిఫార్మ్ గాని అచ్చు గుద్దినట్టుగా పిన్ టు పిన్ ప్రతి డీటెయిల్‌ని వదలకుండా సెటప్ చేయడం జరుగుతుంది. సో, మీరు ఎప్పుడైతే వీళ్ళు చెప్పింది నమ్ముతారో అప్పుడు నెక్స్ట్ స్టెప్‌లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇరుక్కుంది చాలా పెద్ద కేసులో అని, ఈ కేసు నుండి బయటపడాలంటే మీరు, మీరు కొంత అమౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేయాలని గాని, లేదు అంటే వేరే టాక్టిక్‌ని గాని యూజ్ చేయడం జరుగుతుంది. వినడానికి ఈ స్కామ్ అనేది చాలా సింపుల్‌గా కనపడుతుంది. కానీ ఈ స్కామర్స్ ఉపయోగించే టాక్టిక్స్‌ని గాని చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోక తప్పదు. రీసెంట్‌గా ఒక ప్రముఖ కంపెనీ అయిన వర్ధమాన్ కంపెనీ సీఈఓ కూడా ఈ స్కామ్‌లో ఇరుక్కొని 7,00,00,000 నష్టపోవడం జరిగింది. మరి ఈ స్కామర్స్ ఆయన్ని ఏ విధంగా స్కామ్ చేశారో ఆ ప్రాసెస్‌ని గనక చూస్తే మీలో ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే. ముందుగా ఓస్వాల్ గారికి ఒక టోల్ ఫ్రీ నంబర్ నుండి ఫోన్ రావడం జరిగింది. ఆ కాల్‌ని లిఫ్ట్ చేయగానే మేము ట్రాయ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని,